తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే మరి రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడో, ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కావచ్చు, పదే పదే మరి తిడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటా ఉన్నారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు లైన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఒకవైపేమో పాలనంతా పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నిన్న కేసీఆర్కి సంబంధించి కూడా వాళ్ళను కోసి రక్తాన్ని పొలాలకు వేస్తా అంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్కడ మూలాల నుంచి వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదో పదవి కోసం ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గురువు దగ్గర పనిచేసినోడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఏమన్నప్పుడు రైతులను పిట్టల్లాగా కాల్చి చంపిండ్రు. ఎన్కౌంటర్ల పేరుతోటి ఎంతో మంది యువకులను ఎన్కౌంటర్ల పేరుతోటి నరహంతకంగా చంపిండ్రు. ఇప్పుడు హంతకుడు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు రక్తాన్ని కోరుకుంటాడు కదా. ఇప్పుడు నిన్న షాబాద్ లో ఒకడు రాజ్ కుమార్ అనేటోడు 6గురిని ఇంట్లో చంపడం జరిగింది, వాళ్ళ పిల్లలతో సహా. అట్లాంటోడే రేవంత్ రెడ్డి అనేటోడు. అవి సైకో మాటలు, సైకో చేష్టలు. అసలు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఆయనకు అధికారాన్ని చేతిలో పెడితే అధికార దుర్వినియోగం చేసుకుంటా ప్రతిపక్ష నాయకులను సభలు పెట్టి వాళ్ళ రక్తాన్ని ఏరులై పారిస్తా అది ఇదని మాట్లాడుతున్నాడు. చేతగానోడే ఇవన్నీ మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోసేస్తా తొక్కేస్తా అనే వ్యాఖ్యలు వాళ్ళ కింద ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ నేతల మీద దాడులు చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటారు? దాడులు చేయాలనే చేస్తున్నాడు కదా. దాడులకు ఉసిగొలుపుతున్నాడు. కింద క్యాడర్ అంతా అలర్ట్ అయ్యి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎక్కడికక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీదకి దాడులకు జరగాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి 3 సంవత్సరాలల్లో ఆయన నోటితోటి ఏదన్నా మంచి మాటలు మాట్లాడిందా? ముందుగా లాగులు తొండజోర కొడతా అన్నాడు. తర్వాత ఏంది ఉరిదీస్తామని అన్నాడు. తర్వాత రాళ్లతోటి కొట్టుకోని అన్నాడు. ఇంకా ఏ మాటలు అంటే చిన్నపిల్లలు భయాందోళనకు గురయ్యే పరిస్థితులను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పాలించేటోడు ఎట్లుండాలండి? నీళ్లు పోతున్నాయి, నీళ్లు కిందికి పోతున్నాయి, మన బీడు భూములకు నీళ్లు ఎత్తిపోయిర్రి, రాబోయేది కరువు కాలం అని ప్రతిపక్ష పార్టీ అడిగినప్పుడు నీళ్ళు ఇస్తాము లేకపోతే ప్రత్యామ్నాయం చూస్తాము అని చెప్తారు. గాని మీ రక్తాన్ని ఏరులై పారిస్తాము, పంట పొలాలకు మీ రక్తాన్ని ఎరువుగా వేస్తాము, నీళ్ల రూపంలో చల్తామని ఏ బుద్ధున్న నాయకుడన్నా చెప్తారా? ఇవన్నీ బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని చేష్టలు. ఏంటంటే ఆయన ఒక ఓటుకు నోటు దొంగలు, హంతకులు, సైకోలు రక్తాన్నే కోరుకుంటారు. రక్త పిశాచల్లాగా తయారయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, తింటున్నారు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. అయినా చాలదన్నట్టుగా నీళ్ళు అడిగితే మళ్ళీ రక్తాన్ని పారిస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రైతన్నలు ఇప్పటి వరకు కూడా వానాకంట కాల పంటలు వేసుకొనే లేదు. నీళ్ళు ఎప్పుడు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీళ్ళేమో రోజు 90 క్యూసెక్ల అది 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి. అక్కడి నుంచి వాళ్ళ గురువు గారు ఎత్తుకొని ధవళేశ్వరంలో పోసుకుంటాడు. నిమ్మకు నీరెత్తనట్టుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అవుతుంది తప్ప, చెవుటోనే ముందట శంఖ ముదినట్టే అవుతుంది తప్ప ఏ ఒక్కరి మాటలు వింటలేడు. ఖమ్మంకు పోతాడు, సభ పెట్టుకుంటాడు. ఖమ్మంకు నేను గిజ్జేస్తా, గజ్జేస్తా, గిరి చేస్తా. ఖమ్మంలో భద్రాద్రి రాముడు ఉన్నాడు. భద్రాద్రి రాములోని గుడికి గిరి కడతా. మన 7 మండలాలను బీజేపీలు గుంజుకున్నారు, ఆంధ్రాకి ఇచ్చిర్రు. అవి మళ్ళా మనం వెనుక తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా. గసొంటి చెప్పాలి గాని అక్కడికి పోయి ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని వారిస్తా, ఆ నీళ్ళు ఏమంటే రక్తాన్ని ఏరులై పారిస్తా అని ఎవడన్నా బుద్ధున్నోడు మాట్లాడతాడా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. ఇదంతా పాలన చేత కాక ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ప్రజలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అంటే కేవలం ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి
విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు? రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రజలకు ఏం కనిపిస్తుందండి? వాళ్ళు గెలిచింది 1.8% ఓట్ల తేడాతోటి మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉండే మూడోసారి కూడా, కానీ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు, కాళేశ్వరం కూలకపోయినా కూడా కూలిపోయింది, కొట్టుకపోయింది, అసలు పనికే రాదని చెప్పిన తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ కేసీఆర్ గారి మీద లక్షల కోట్ల అవినీతి అని ఆరోపణలేసి మేము తులం బంగారం ఇస్తాము, 10,000 కాదు 15,000 ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, గుళ్ళు లేని వాళ్ళకి గుళ్ళు ఇస్తాము, గుండు వేయించుకున్న వాళ్ళకి గుండు ఇంటికట్టే కొట్టిస్తాము అన్నట్టుగా ప్రచారాలు చేసిర్రు. అంతే తప్ప ఇంకొకటి వాళ్ళ దొంగ నాటకాలు నమ్మి తెలంగాణ ప్రజలు ఓటేయడం జరిగింది. ఓటేసిన దగ్గర నుంచి వీడు ఎప్పుడు పోతారా దిక్కుమాలినోడు, ఈ పాలన ఎప్పుడు పోతది అనేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, అన్న కేసీఆర్ ఏడున్నవే, బాపు కేసీఆర్ ఏడున్నవే అని ప్రతి బిడ్డ అడుగుతున్నాడు. కాబట్టి ఎక్కడ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది అనేసి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పోరాటాలను ఆపడానికి మాత్రమే ఈ డైవర్షన్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలంతా కూడా అదుపు తప్పుతూ ఉన్నాయి, చాలా వరకు రేపులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగినా కూడా రేవంత్ రెడ్డి హోంశాఖ తన వద్దనే ఉంచుకొని కనీసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు నిన్న ఏదైతే షాబాద్ రాజ్ కుమార్ ఘటన మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఫోటోలను గుండు వేసుకుంటే గిట్లా, గుండు తీస్తే గిట్లా, మాస్క్ వేసుకుంటే గిట్లా, మాస్క్ లేకపోతే గిట్లా అనేసి ప్రజలకు పోలీసులకు చెప్పిండు. కానీ వీళ్ళు ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టిండ్రా? ఆ కుటుంబానికి ఏదన్నా పరిహారమో లేకపోతే ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము అనేసి ఏమన్నా చెప్పిండ్రా? అలాంటి నరహంతకులను ఎన్కౌంటర్ చేస్తామని ఏమన్నా చెప్పిండ్రా? అంటే నిన్న ఘటనా స్థలానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళే యాదవ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రజా వ్యతిరేకానికి ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు ఎవరైనా కూడా. నిన్న సబితారెడ్డి గారు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న, పట్నం నరేందర్ అన్న, మా సత్యవతి అమ్మగారు అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరైతే దుర్ఘటన జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు బాసటగా నిలవడానికి మా నాయకులు పోతే ఆ నాయకులను అది పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. నీ దగ్గర పోలీసులు ఉన్నది ఎవడైతే గూండాలు రౌడీలు సంపుతున్నారో దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి, బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకోవడానికి కాదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఫోక్సో చట్టము చెప్పుతది, వాళ్లకు కఠిన కారాగార శిక్షలు విధించాలని చెప్తది. వాళ్ళు బయటికి వచ్చి ఉన్మాదుల్లాగా మారి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళను కూడా హత్య చేయడానికి వెనుక ఆడరు కాబట్టి వాళ్లకు కఠిన శిక్షలు విధించాలని చెప్తది. అంటే షాబాద్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని మీరు భావిస్తున్నారా? షాబాద్ ఘటనే కాదు, ప్రతి ఘటనలా మొన్నటికి మొన్న ఏదైతే జరిగిందో బండి భగీరథ విషయంలో కూడా అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఆ బండి భగీరథను పట్టుకోవడానికి 11 రోజులు పట్టింది. ఈ షాబాద్ ఘటన కూడా వాళ్ళు మే 11వ తారీఖేమో వాళ్ళు ఇట్లా జరిగిందనేసి పోలీసులకు సమాచారం ఇస్తే 55 రోజుల దాకా నిందితుడిని అరెస్ట్ చేయలేదు. బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే వాళ్ళు సీసీ కెమెరాలలో పెట్టుకొని మా పాప ఎటు పోతుందో ఎటు వస్తున్నదో చూస్తున్నాడు అని పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇది ముమ్మాటికి హోంమంత్రి నిర్లక్ష్యమే. హోంమంత్రి, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయననే కాబట్టి మూడు పదవులకు తక్షణమే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అంటే మీరేమో రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏమో 117 సీట్లు రాబోయే ఎన్నికల్లో మేమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. కలలు అంటున్నాడు. 117 కాదు, పైన 7 సీట్లు కూడా గెలుసుడు కష్టమే. రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గెలుసుడు కష్టమే. ఇంకొకటి ఆనాడు శివ సిటుకు అన్న కూడా మన మూటలు వేసుకొని రీల్స్ వేసుకొని ఒక అక్క ఉండే సీతక్క ఇప్పుడు మంత్రి అయింది. పదవి వచ్చిన తర్వాత కనీసానికి బిడ్డలు ఇట్లా పిట్టల్లా రాలిపోతుంటే కూడా ఒక్కసారి కూడా పోదు, ఒక్కసారి మాట్లాడదే. ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి, ఈ చర్యలు చేద్దాము అనేసి రివ్యూ మీటింగ్లు పెట్టుకోరు తెలుసా వాళ్ళు. ఎంత నిర్లక్ష్యం అంటే రాజు మంచుకుంటే కింద మంత్రులు మంచిగా పనిచేస్తారు. రాజే సభలు పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని చూడుర్రి, రక్తం పోతాం, వాణ్ణి బెల్ట్ తోటి కొడతాం, వీన్ని బెల్ట్ తోటి కొడతాం, వాణ్ణి జైలు వేస్తాం, వీన్ని జైలు వేస్తాం అనేసి రాక్షస మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 ఏళ్ల సంధి రేవంత్ రెడ్డి గారి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయనంటే అవి చెప్పుకోవడానికి తిట్లు, కొట్లు, జైళ్ళల్లో పెట్టుడు,
అడ్డచ్చినోని బెదిరించుడు. రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఇంజనీర్ల బృందాన్ని చాలా వరకు పొగిడిండు, కానీ ఈ రోజు చూసుకుంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలంటూ కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్లు పాపం వాళ్ళు తెలంగాణ గురించి, తెలంగాణ రైతాంగాన్ని గురించి ఆలోచించి సుందిల్లా అన్నారం బ్యారేజ్ కు ఏం కాలేదు, అక్కడ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఈయన బయటకు వచ్చి ఇంజనీర్లను ఒక్కొక్కరు లోపల నూకుతాం, బెల్టులు పట్టి కొడతాం అని చెప్తున్నాడు. అంటే వాళ్ళను బెదిరిస్తున్నాడు. ఏదైతే నిజాలు బయటికి రాకుండా చూడాలని చూస్తున్నాడో వాళ్ళందరూ నిజాలు బయటకు వచ్చి చెప్తుంటే ఆ నిజాలను జీర్ణించుకోలేక మళ్ళా కాళేశ్వరం అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు, కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఇందులో ఏం తప్పు లేదంటే కేసీఆర్ గారిది ఏం తప్పు లేనట్టే అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం. ఇక్కడ నీళ్లు ఎత్తిపోస్తే సుందిల్లా అన్నారం బ్యారేజ్లంతా కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, భద్రాచలం కూడా పెద్ద ఎత్తున నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఎంత వరద వస్తుంది? మొన్న 2024లో ఎంత వరద వచ్చింది? దాదాపుగా ఎప్పుడు రాని అంత వరద వచ్చినా కూడా అన్నారం మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదు, సుందిల్లాకి ఏం కాలేదు, అన్నారంకు కూడా ఏం కాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతుందో కొట్టుకపోతుంది కావచ్చు అనేసి అట్లా వదిలేస్తున్నాడు. ఉన్న ఎన్ని లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా, భూకంపం వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాయి అవి. ఆయన అక్కస ఏంటంటే వరద వస్తే కొట్టుకుపోతుందని చూసిండు, భూకంపం వస్తే కూలిపోతుందని చూసిండు. ఏదొచ్చినా అది చెక్కు చెదరకుండా కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎట్లా నిలబడ్డదో మేడిగడ్డ కూడా తెలంగాణ రైతాంగం కోసం నీళ్ళు ఇవ్వడానికి నిలబడి ఉంటుంది. కాబట్టి ఇదంతా జీర్ణించుకోలేకనే ఫ్రస్ట్రేషన్లకు పోయి నీళ్ళు ఇవ్వకపోతే ఆయనను ఉరికిచ్చి రైతన్నలందరూ దంచుతారు. కాబట్టి మళ్ళీ ఫేక్ ప్రచారాలు కేసీఆర్. ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో కూడా ఉండబోతుందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే అసలు వరదలే లేవంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అసలు మీకు భరత్ గారు ఎక్కడ వరద రాకపోయినా కూడా తెలంగాణలో ప్రాణహిత ప్రాణంగా వారుతుంది. ఇప్పటికి కూడా ఇవాల్టి కూడా 9 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. దాదాపుగా 95,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. సముద్రం కాదు, గురువు గారి పాలవుతున్నాయి. వాళ్ళు పట్టుసీమ నుంచి వెళ్ళి పోలవరం, ధవళేశ్వరం అటు మలుచుకుంటున్నారు నీళ్లను. మన తెలంగాణ తలాపున వారుతుంది గోదావరి, మాసేను మాసేలక ఎడారి అని పాడుకునేటట్టు మనల్ని ఏసిర్రు అప్పటి నాయకులు. కానీ తలాపున పారుతుంది గోదావరి, గంగమ్మ తల్లిని గోదావరిని బొట్టి ఒడిసి పట్టి కాళేశ్వరం కట్టి మన బీడు భూములకు, మన ప్రాజెక్టులకు, మన రిజర్వాయర్లకు, మన చెరువులకు, మన చెలకలకు, మన కుంటలకు, మన కెనాళ్లకు కేసీఆర్ ఇచ్చిండు. నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. మన తెలంగాణ గడ్డ మీద ప్రాణహిత ఎప్పుడూ పారుతనే ఉంటది. 365 రోజులు కూడా వారుతనే ఉంటది. అంటే కాళేశ్వరం విషయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉంది, ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మీరు మీ ఛానల్ వాళ్ళని పట్టుకొని ప్రజల దగ్గరికే పోండి. కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత పంట వండింది, ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఎన్ని చెరువులు నిండినాయి, ఎన్ని శెలకలు ఎండకుండా ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలే చెప్తారు. ప్రతి ఒక్కరు ఇవాళ మేము బోరేస్తే గంట ఓసే బోరు కరీంనగర్ లా 31 నిమిషాలకే బంద్ అయిపోయింది. బోర్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోయింది. అంటే ఇప్పుడే పరిస్థితులు ఉంటే రానున్నటువంటి ఎండాకాలంలో ఏ విధంగా ఉంటాయి అంటారు పరిస్థితులు? నీళ్లు కొనుక్కునే పరిస్థితి, ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి. 60 ఏళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పాలనలో అరిగోసబడ్డమో గదే పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తీసుకొస్తారు. కరెంటు కష్టాలు కూడా మొదలైనాయి. ఇవాళ మా ఇంటి ముందట వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకుందాం అనేసి 11-12 గంటలకు ఫంక్షన్ స్టార్ట్ చేసుకుందామంటే 9 గంటలకు పోయిన కరెంటు 1:30కు వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులను తీసుకొస్తా మార్పు తీసుకొస్తా అన్నాడు, ఇదే అనుకోవచ్చా? ఇంకేంది, అయిపోయింది కదా. ఆనాటి రోజులు తీసుకొచ్చిండు కదా, నీళ్లు లేని తెలంగాణ తీసుకొచ్చిండు. పసిడి పంటలుగా ఉన్న తెలంగాణను, బంగారు తెలంగాణను బిచ్చపొల తెలంగాణగా మార్చిండు. ఆడిపోతే ఈడిపోతే చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూస్తాను అనేసి తెలంగాణ ఇజ్జత్ తీసిండు. రేపు ఇగో నీళ్ళిస్తే రైతులకు ఏమి ఇవ్వాలి? రైతు బంద్ వేయాలి. రైతు బంద్ ఇస్తే ఏమి ఇవ్వాలి? తర్వాత వాళ్లకు కలవడానికి వచ్చిన
వచ్చిన టైంకి యూరియా బస్తాలు ఇవ్వాలి. అవును. యూరియా బస్తాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పంటలు పండించిన తర్వాత వడ్లు వచ్చిన తర్వాత వడ్లు కొనాలి కదా. ఉమ్, వడ్లు కొన్న తర్వాత బోనస్ ఇవ్వాలి కదా. ఉమ్, నీళ్ళే వేయకపోతే పంటలే పండాయి కదా. ఇక ఉమ్. నీళ్ళే వేయకపోతే అంటే ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉన్నావు, వైపు రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభలు అంటూ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రైతు ఆశీర్వాద సభలు కాదు, రేవంత్ రెడ్డి బొంద సభలు అవి, కాంగ్రెస్ పార్టీ బొంద సభలు అవి. ఉమ్, కేసీఆర్ గారు 11 సార్ల కరోనా లాంటి కష్టకాలంలో 73,000 కోట్ల రూపాయలను దాదాపుగా 78 లక్షల మందికి ఉమ్, 78 లక్షల మందికి కరోనా లాంటి కష్టంలో కూడా రైతు బంద్ వేసిండు. ఏనాడన్న సభ పెట్టుకున్నాడా? ఉమ్, 11 సార్లు వేసి కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాక ఒక సభనట, ఎండ్ అయ్యేసరికి ఒక సభనట. అసలు యాసంగికే రైతు బంధు రాలేదు ఇంతవరకు. రైతు భరోసా అనేది కాంగ్రెస్ ఇంకా ఇంప్లిమెంటే చేయలేదు. రైతు భరోసా అంటే 15,000 ఆయన ఇస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని వేలు ఇస్తున్నాడు? దాదాపుగా కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇస్తే నేను అధికారంలోకి వస్తే 12,000 ఇస్తా కేసీఆర్ గారు అని మళ్ళీ చెప్పిండ్రు. ఈయన చెప్పిండ్రు 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఈయన 12,000 ఇస్తున్నాడు కదా. ఆ 12,000 కూడా అందరు రావట్లేదు అని చెప్తున్నారు కదా. 12,000 కూడా అందరు రావట్లేదు, కేవలం 2 ఎకరాల లోపు. ఎకరం ఉన్న రైతులకు మొన్న యాసంగిలా పడ్డట్టున్నాయి. తర్వాత 2 ఎకరాలకు ఆ పైన ఉన్న ఎకరాలకు ఎవరికి కూడా రైతులకు పడలేదు. ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, రాహుల్ గాంధీకి కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ సోనియమ్మ, అయ్యా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని మా మీద పెట్టింది సాలిగా, మా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం సాలిగా, రైతులు ఏడ్చే కాలాన్ని బంద్ చేసి ఆ రేవంత్ రెడ్డిని జల్దీ గద్దెను దిగిచ్చి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, రైతుల కోసం అహర్నిశలు ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి వాళ్ళు విసురుతున్నటువంటి సవాల్ను స్వీకరించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా తిట్టడం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డిని చీదరించుకుంటారు.